తోటకూర తాలింపు వేస్తున్నానండి. చాలా సింపుల్ అండి తోటకూర తాలింపు. వాటికి కావాల్సిన వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా నూనె, ఎండుమిర్చి. తోటకూర చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. శుభ్రం కడుక్కొని స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొద్దిగా నూనె అండి, ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇదండి తోటకూర. కొద్దిగా వాటర్ అండి, కాడలు అన్నీ ఉంటాయి కదా ఉడకడం కోసం. మూత పెట్టేయాలి. వాటర్ పోసినాక కొంచెం కలుపుతూ ఉండాలండి మధ్యలో, లేకపోతే మాడిపోతుంది. కొద్దిగా ఉప్పు అండి, తోటకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వేసుకోవాలి. ఉప్పు కలిసేంతవరకు బాగా కలుపుకోవాలండి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఎగరనివ్వాలి. కొంచెం సిమ్లోనే పెట్టి ఉడికించాలండి. ఈ కాడలన్నీ ఉడకాలి కాబట్టి. తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చాలా సింపుల్ అండి. ఇది కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు ఇవి ఉంటే సరిపోతుంది. దీన్ని ఎక్కువ ఉడికించే అవసరం లేదండి. తోటకూర అంతా లేతగా ఉంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వాటర్లో పూర్తిగా ఇరిగిపోయేంత వరకు కలుపుకుంటుండాలండి. చూడండి, కొద్దిగా వాటర్ ఉంది కదా, అది పూర్తిగా ఎగిరిపోవాలి. అప్పుడు తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు మనం దగ్గరుండే చూసుకోవాలండి, మాడిపోకుండా. మాడిపోతే ఆకుకూర అసలు నోట్లో పెట్టలేము. టేస్టీ తాలింపు రెడీ అయిందండి.